So the next question is, ఒక బాలుడు ఇంటి నుంచి స్కూల్ కి 3 km/h వేగంతోను తిరిగి ఇంటికి 2 km/h వేగంతోను వస్తాడు. అతడు వెళ్ళి రావడానికి 5 గంటలు పడితే స్కూల్ కు ఇంటికి మధ్య దూరం ఎంత అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఎస్, ఇక్కడ మనము చాలా కాన్సెప్ట్ డిస్కస్ చేయాల్సి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఒకసారి చూడండి ఇక్కడ. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది ఇంటి, ఇది ఇల్లు, హోమ్. ఓకేనా, దిస్ ఈజ్ హోమ్. హోమ్, దిస్ ఈజ్ స్కూల్. సో ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో వెళ్తున్నాడు? 3 km/h వేగంతో వెళ్తున్నాడు. ఓకేనా, 3 km/h. రైట్, నో ఇన్ దిస్ వే. మళ్ళీ వచ్చేటప్పుడు ఎంత వేగంతో వస్తున్నాడు? వచ్చేటప్పుడు 2 km/h వేగంతో మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఈ మొత్తం ప్రయాణానికి అంటే ఇక్కడికి, అంటే మామూలుగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మొత్తం ఎంత సమయం పట్టింది అని అంటే 5 గంటల సమయం పట్టింది. ఎంత సమయం పట్టింది చెప్పండి? 5 గంటల సమయం పట్టింది. రైట్. సో ఇప్పుడు స్కూల్ నుండి ఇంటికి మధ్య దూరం ఎంత అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. స్కూల్ నుండి ఇంటికి ఎంత దూరం అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా వినండి ఇక్కడ జాగ్రత్తగా. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. మనకి సగటు వేగంలో అంటే ఒకే వాహనము వేరు వేరు వేగాలతో ప్రయాణించినప్పుడు, అంటే ఏదో ఒక దూరాన్ని, తన ప్రయాణాన్ని వేరు వేరు వేగాలతో ప్రయాణించినప్పుడు ఆ ప్రయాణంలోని వేగాలు ఇచ్చి ఆ మొత్తం ప్రయాణానికి పట్టినటువంటి కాలం కూడా ఇస్తే అప్పుడు దూరం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం ఫార్ములా తీసుకున్నాం? దూరము ఈజ్ ఈక్వల్ టు సగటు వేగము ఇంటూ కాలం, యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అనే ఫార్ములాని, సగటు వేగం ఇంటూ కాలం, యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అనే ఫార్ములాని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొదటి సగం జర్నీ, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ. ఇది x km/h వేగంతో వచ్చిండు. ఎంత? x km/h. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ y km/h జర్నీ తోటి అంటే స్పీడ్ తోటి వచ్చిండు. అంటే మొదటి సగం దూరం, తర్వాత సగం దూరం. ఈ మొత్తానికి ఒక t అనే టైం పట్టింది అనుకోండి. ఎంత టైం పట్టింది? t అనే టైం పట్టింది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అని అంటే జాగ్రత్త చూడండి. దూరానికి ఫార్ములా ఏంటి బేట? దూరము ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం, అంతే కదా? వేగం ఇంటూ కాలం. మరి వేగం అంటే ఏం వేగం? సగటు వేగం ఇంటూ కాలం. ఏం చెప్పండి? సగటు వేగం ఇంటూ కాలం. మరి ఇక్కడ సగటు వేగం ఏమవుతుంది? రెండు సమాన దూరాలు రెండు వేరు వేరు వేగాలతో ప్రయాణిస్తే మనకు సగటు వేగం అనేది ఏమవుతుంది? ఇక్కడ 2xy by x plus y into t. 2xy by x plus y into t. That's okay, fine, very good. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంది. వాడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నాడు, అవునా? రైట్. ఇప్పుడు సేమ్ ఇలాగే ఈ ఫార్ములాని వాడే విధంగానే ఇంకోటి కూడా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ స్టార్ట్ అయ్యిండు, ఏ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి బి అనే ప్లేస్ కి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి x km/h వేగంతో వచ్చిండు. ఎంత వేగంతో వచ్చిండు? x km/h వేగంతో వచ్చిండు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేగంతో వచ్చిండు? ఇటు y km/h వేగంతో వచ్చిండు. ఇప్పుడు ఏ నుంచి బికి దూరం ఎంత? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏబికి మధ్య దూరం ఎంత అని అంటే మనం ఇక్కడ జాగ్రత్త చూడండి. ఏబికి మధ్యలో దూరం ఎంత అని అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ రెండు ఒకటేనా అంటే అస్సలు కాదు. దానికి దీనికి చాలా తేడా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసినాం. ఇంతకుముందు దాంట్లో ఏంటంటే మామూలుగా మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో అదే ప్లేస్కి వచ్చేసినాం. ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినామో ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అదే ప్లేస్ రిటర్న్, అంటే మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికే వచ్చేసినాం. అయితే పాయింట్ ఏంది? ఇక్కడ ఈ దూరం ఎంత ఉందో ఈ దూరం కూడా అంతే ఉంది. ఈ దూరం ఎంత ఉందో ఇక్కడ ఈ దూరం కూడా అంతే ఉంది. మరి ఇప్పుడు ఏబిల మధ్య దూరం, ఇప్పుడు ఇది ఏనే, ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది కూడా ఏ, ఇది బి. ఓకే, రైట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏబిల మధ్య దూరం ఏమైందంటే ఇక్కడ ఏబిల మధ్య దూరం ఏమైందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్
xy/x+y ఇంటూ టీ అవుతుంది. ఈ టీ అనేది ఏంటిది, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ రావడానికి మొత్తం పట్టినటువంటి కాలం. చెప్పిన విషయం అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దూరం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, xy/x+y ఇంటూ టీ అవుతుంది. ఇక్కడ ఎందుకు 2 ఉంది, ఇక్కడ ఎందుకు 2 లేదు అనేది మీకు డౌట్ వస్తుంది. చెప్తా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తే ఈ మొత్తం జర్నీ, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం జర్నీ ఇదే ఇంకా, అవునా కదా? ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మొత్తం జర్నీ మనకి, ఈ జర్నీ మొత్తానికి సగటు వేగం అనేది 2xy/x+y ఇది కరెక్టే, నేను కాదాలంటే నేను సగటు వేగం అనేది ఈ జర్నీకైనా 2xy/x+y, ఈ జర్నీకైనా 2xy/x+y. మరి ఇక్కడ ఎందుకు xy/x+y ఇంటూ టీ వచ్చిందంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను కనుక దూరం ఈజ్ ఈక్వల్ టు 2xy/x+y ఇంటూ టీ అని రాసానే అనుకో, అప్పుడు ఈ దీంట్లో ఈ మొత్తం దూరం కవర్ అవుతుంది. అది ఏబి డిస్టెన్స్ కాదు, అది ఏబీల మధ్య డిస్టెన్స్ కాదు. అది ఏమవుతుంది, ఏబీల మధ్య ఉన్న డిస్టెన్స్ కి 2 టైమ్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నాడు, ఓకేనా? రైట్. హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు అంటే ఏం చెప్పాలి, మామూలుగా ఒక 300 కిలోమీటర్స్ అని చెప్పాలి. ఎంత చెప్పాలి, 300 కిలోమీటర్స్ అని చెప్పాలి. అంతేగాని హైదరాబాద్ నుంచి విజయవాడకు నేను 300 కిలోమీటర్స్ వెళ్ళాను, మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్కి 300 కిలోమీటర్స్ వచ్చాను చెప్పి హైదరాబాద్కి విజయవాడకి మధ్యలో ఎంత డిస్టెన్స్ అంటే 600 కిలోమీటర్స్ అయితే చెప్పాం కదా. 600 కిలోమీటర్స్ అనేది హైదరాబాద్కి విజయవాడకి మధ్య డిస్టెన్స్ కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏవైనా 2 ప్లేసెస్ మధ్యలో డిస్టెన్స్ చెప్పాలంటే 1 వే డిస్టెన్స్ చెప్పాలి, అంతేనే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎంత దూరం అంటేనేమో 300 కిలోమీటర్స్ అని చెప్పాలి. కానీ ఈ వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంత అంటేనేమో ఇటు 300 ఇటు 300 మొత్తం ఎంత 600 కిలోమీటర్స్. అర్థమైంది చెప్పిన విషయం, డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే ఈ మొత్తం జర్నీ ఇది x km/h, y km, ఈ మొత్తం జర్నీ ఇదే విధంగా ఉంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి x km/h, ఇక్కడ నుంచి ఇక్కడ y km/h అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమైతుందంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, xy/x+y ఇంటూ టీ. అంటే ఏంటి, ఇక్కడ దీంట్లో హాఫ్ తీసుకోవాలి. అంటే ఏంటి, హాఫ్ అంటే ఏంటి, 2/2 చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? రైట్. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, xy/x+y ఇంటూ టీ. సో x ఎంత ఉంది ఇక్కడ, 3 × 2/3 + 2 ఇంటూ టోటల్ టైం వాట్ ఈస్ దట్ 5. సో 5 క్యాన్సిల్ కదా, 3 × 6. సో 6 kilometers ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. ఈ ఫార్ములా ఒకసారి గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే xy/x+y ఇంటూ టీ అనే ఫార్ములాని మనం వాడతాం యాక్చువల్లీ. సో ఇదేంటిది, ఈ ఫార్ములాని ఎప్పుడు వాడాలంటే ఒక ప్రయాణానికి సంబంధించిన మొత్తం కాలం ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. వెన్ ద టోటల్ టైమ్ ఈస్ గివెన్, what is it, when the total time is given we will use this formula. yes ఏంటది, distance is equal to xy/x+y ఇంటూ టీ అనే ఫార్ములాని ఇక్కడ మనం వాడడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్, ఓకేనా? రైట్. అంటే ఏంటి, ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావాలి. అప్పుడు ఆ మొత్తం జర్నీకి ఇంత కాలం అయింది అని ఇచ్చినప్పుడు ఒక వే, ఇప్పుడు ఏంటి, ఈ వేలో వేగం ఇవ్వాలి, ఈ వేగం కూడా ఇవ్వాలి. అప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలనే విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి మనం ఇంకొక ఫార్ములా కూడా మనము ఇంకొక కాన్సెప్ట్ ప్రకారం కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్త చూడండి. ఇక్కడ వేగాలు ఎలా ఉన్నాయి, s1:s2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 3:2. ఓకేనా? నెక్స్ట్ t1:t2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2:3. అంటే వేగాల నిష్పత్తి అనేది కాలాల నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదేంటిది కాలాల నిష్పత్తి. సో మొత్తం కాలం ఎంత ఉంది, ఇక్కడ మొత్తం కాలం 5 ఉంది. సో 5 కి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 5 కి 5 అయితే 5 parts కి 5 hours అయితే ఇప్పుడు 2 parts కి ఎంత, సో 2 parts కి ఏమైతుంది మరి అప్పుడు 2 hours అవుతుంది. సో 5 1s సో 1 × 2 hours. ఈ 2 hours ఎప్పుడు మరి దీనికి సంబంధించింది, జాగ్రత్త చూడండి. అంటే 3 km/h వేగం ఉన్నప్పుడు మనకి ఆ ప్రయాణం చేయడానికి ఎన్ని అవర్స్ పట్టిందంటే 2 hours పట్టింది. కాబట్టి సో మొత్తం జర్నీ ఎంత అంటే 3 × 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత,
3 into 2 is equal to 6 అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ మాట ఇక్కడ, రైట్. సో ఒక రైలు సగటు వేగం పోయేటప్పుడు తిరుగు ప్రయాణంలో కన్నా 25% ఎక్కువ. చివరకు వెళ్ళిన చోట 1 గంట నిలబడి ఉంటుంది. రాను పోను మొత్తం దూరం 800 కిలోమీటర్లను 17 గంటలలో పూర్తి చేస్తుంది. వెళ్ళేటప్పటి రైలు వేగం ఎంత అనేది క్వశ్చన్. జాగ్రత్త చూడండి. ఒక రైలు సగటు వేగం పోయేటప్పుడు తిరుగు ప్రయాణంలో కన్నా 25% ఎక్కువ. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు తిరుగు ప్రయాణం ఇదే కదా, ఈ తిరుగు ప్రయాణంలో 1 స్పీడ్ 100 ఉంది అనుకుంటే, పోయేటప్పుడు ఎంత అయితే చెప్పండి, 125 అవుతుంది. ఏమవుతుంది? 125. అంటే 1 వేగాల నిష్పత్తి ఏమైతుంది? ఇప్పుడు పోయేటప్పుడు 125, వచ్చేటప్పుడు 100 కాబట్టి, సో 25 నల్ల 25 5ల అంటే ఇక్కడ స్పీడ్ వచ్చి మనకి 5 అవుతుంది, ఇక్కడ స్పీడ్ వచ్చి మనకి 4 అవుతుంది. అంటే మనం ఏమనుకోవచ్చు ఇక్కడ, S1:S2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? S1:S2 ఈజ్ ఈక్వల్ టు 5x 4x. S1:S2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 5x 4x. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్? 5x 4x. ఇప్పుడు ఏంటి, ఇవి వేగాలు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పండి? ఫార్ములా నాకు మామూలుగా ఇక్కడ నుంచి వెళ్ళే వేగము బై ఇక్కడ నుంచి వచ్చే వేగము. సో ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి వచ్చే వేగం, ఇంతకుముందు ఫార్ములా రాసాను కదా, ఏంటది? xy/x+y/t. ఇదే కదా డిస్టెన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే, రాను పోను మొత్తం కలిపి 800 కిలోమీటర్లు అని అంటే, రావడానికి పోవడానికి మొత్తం 800 కిలోమీటర్లు అంటే ఒక 1 వే డిస్టెన్స్ ఎంత? 400 కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా ఫార్ములా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇక్కడ ఏంటిది? 400 ఈజ్ ఈక్వల్స్ టు అదేంటది 800 ఉంది కదా, 800 తీసుకోవచ్చు అంటే 800 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనకు ఈ xy/x+y/t అనే ఫార్ములా 1 వేకా 2 వేకా? 1 వేకే. సో 1 వే ఫార్ములా ఏంటిది మరి? xy/x+y/t. మరి ఇక్కడ ఏముంది? ఇది 5x into 4x by what is the 5x plus 4x? 9x. అంతేనా? రైట్. ఇంటూ టైం ఎంత ఉంది ఇక్కడ? టైం వచ్చేసి అయితే వాస్తవానికి ఏంటంటే, చివరికి వెళ్ళిన చోట 1 గంట నిలబడి ఉంటుంది. చివరికి వెళ్ళిన చోట గంట నిలబడి ఉంటుందంటే మీనింగ్ ఏంటంటే చెప్తా వినండి బేట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కేవలం వాని యొక్క ప్రయాణ కాలం మాత్రమే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆ మధ్యలో ఆగిన సమయాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. కేవలం ప్రయాణ కాలాన్ని మాత్రమే తీసుకోవాలి. సో మొత్తం 17 గంటల్లో 1 గంట విశ్రాంతికి పోయింది అని అంటే, మనకి వాడు ప్రయాణించినటువంటి దూరం ఏంటి? 16 గంటలే కదా. నో ఇంటూ 16 చేస్తే x క్యాన్సిల్, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని 5 1s 580 టైమ్స్, 4 1s 420 టైమ్స్, నెక్స్ట్ 4 4s 4 5s. ఓకేనా? రైట్. సో ఇది తీసుకొస్తే ఈ 9 తీసుకురా, 9 5s 45. సో ఇక్కడ ఏముంది? x into 4 4x, రైట్. సో x ఈజ్ ఈక్వల్ ఏంటి ఇక్కడ మనకి? 45/4. ఇది కాదు మరి మనకు ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? వెళ్ళేటప్పుడు రైలు వేగం 5x అని అనుకున్నాం కదా. సో 5 into 45/4. సో 5 into 45 అంటే ఎంత? 225/4 అంటే 4 ఎక్కం 4 5 20, 4 6 24. సో 1 మిగిలింది 0.25. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 56.25 km/h అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. నో వెరీ వెరీ సింపుల్. డౌట్ ఏం లేదు కదా. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, నో దిస్ ఇస్ పాయింట్. ఏంటి ఇక్కడ? xy/x+y/t అంటే ఇంతకుముందు కాన్సెప్ట్ ప్రకారం చేయొచ్చు. మనకు క్వశ్చన్ క్లారిటీ వస్తే సింపుల్ గా, రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని మనం ఇంకోలా కూడా చేయొచ్చు. నేను చెప్తామేనండి. ఏంటి ఇక్కడ? అది ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ రావడానికి మొత్తం ఎన్ని గంటల సమయం పట్టింది? 16 గంటల సమయం పట్టింది. ఎన్ని గంటల సమయం పట్టింది? 16 గంటల సమయం పట్టింది. నాకు విషయం చెప్పండి. ఇప్పుడు వేగాల నిష్పత్తి తీసుకుందాం. S1:S2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది?
5:4 అది ఇంతకుముందే చెప్పా. అంటే ఏంటి ఇక్కడ అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు 4 అయితే వెళ్ళేటప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. సో 5:4 జాగ్రత్తగా వినండి. మరి T1:T2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? T1:T2 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 4:5. క్లియర్ రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడిగో, ఇప్పుడు మొత్తం టైం ఎంత ఉంది 9. మరి వాడిచ్చిన మొత్తం టైం ఎంత 16 అవర్స్. సో 9 కి 16 అయితే 4 కి ఎంత? సో 4 కి ఎంత అంటే ఇక్కడ ఏమొస్తుంది 4 × 16/9. సో ఇది మనకి ఏంటిది 4 × 16/9 అనేది టైం. ఏం చెప్పండి ఇది టైం. ఇప్పుడు నీకు ఏం కావాలి? స్పీడే కదా కావాల్సింది. సో స్పీడ్ అంటే వెళ్ళేటప్పుడు స్పీడ్ కావాలి. ఇగో ఇది వెళ్ళేటప్పుడు స్పీడ్, ఇది వెళ్ళేటప్పుడు టైం. సో టైం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో 4 × 16 ఈ బై 9 పైకి తీసుకెళ్తే అయిపోతుంది. 4 1s 400 టైమ్స్, 4 4s 425 టైమ్స్. సో 25 × 9 ఎంత? 225/4 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే మనకి 56.25 km/h. కట్ చేస్తే నీకు మళ్ళీ అదే వస్తుంది. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకేనా రైట్. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఒక చోటుకు నేను సైకిల్ మీద 7 AM కి బయలుదేరాను. చూడండి ఇక్కడ ఒక చోటుకు నేను సైకిల్ మీద 7 AM కి బయలుదేరాను. ఓకేనా సరే. కొంత దూరం పోయిన తర్వాత అంటే ఇక్కడ దాకా వచ్చింది అనుకుందాం. కొంత దూరం పోయిన తర్వాత ఇట్లా ఇప్పుడు పోయేటప్పుడు ఎలా వెళ్తున్నాడు వాడు? సైకిల్ మీద వెళ్తున్నాడు. ఎలా వెళ్తుంది చెప్పండి? సైకిల్ మీద వెళ్తున్నాడు అనమాట. ఇట్లా 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 సైకిల్ మీద వెళ్తున్నాడు. సైకిల్ మీద వెళ్తున్నాడు. ఓకే రైట్, నో ప్రాబ్లం. వెళ్ళని సైకిల్ మీద వెళ్తున్నాడు. రైట్. సైకిల్ పాడైపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సైకిల్ పాడైపోయింది. అందువల్ల 35 నిమిషాలు విశ్రాంతి తీసుకొని మొత్తం దూరం నడుచుకుంటూనే ఇంటికి 1 PM కి తిరిగి వచ్చాను. ఇక్కడ ఎంత సమయం తీసుకున్నాడు విశ్రాంతి? 35 నిమిషాల విశ్రాంతి తీసుకున్నాడు. ఓకేనా రైట్. సో ఇక్కడ 35 నిమిషాల రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైంది? మళ్ళీ వెళ్ళేటప్పుడు సైకిల్ మీద పోయిండు. సో సైకిల్ పాడైంది కాబట్టి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడు? నడుచుకుంటూ వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు చెప్పండి? నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎలా వస్తున్నాడు? నడుచుకుంటూ వస్తున్నాడు. వెరీ గుడ్. సో ఇంటికి వచ్చేసరికి ఎంత అయింది? 1 PM అయింది. ఆర్ యూ క్లియర్? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయినా ఇంతకుముందు దాని కాన్సెప్ట్ అయినా రెండు సేమ్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. మనకి మొత్తం టైం కూడా తెలిసిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత అని మనం చెప్పలేమా? చెప్పొచ్చు. సేమ్ కాన్సెప్ట్ అది కూడా. జాగ్రత్త చూడండి. క్వశ్చన్ లో వాడు ఏదైనా ఇవ్వచ్చు, బట్ మనం తీసుకునే విధానం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సైకిల్ పైన వేగం ఎంత? 10 km/h. నడక వేగం ఎంత? 1 km/h. ఓకేనా రైట్. సైకిల్ పైన వేగం 10 km అంటే వెళ్ళేటప్పుడు వేగం 10 km/h, వచ్చేటప్పుడు వేగం 1 km/h. మరి ఇట్లా వెళ్ళేటప్పుడు వేగం వచ్చేటప్పుడు వేగం తెలిస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? xy/x + y × టైం. సో x ఎంత ఉంది ఇక్కడ? 10 × 1/10 + 1 అంటే ఎంత? 11. మరి ఇక్కడ టైం ప్లేస్ లో ఏం రాయాలంటే చెప్తా వినండి. ఇక్కడ ఎన్ని గంటలకు స్టార్ట్ అయినాం మనం? 7 AM కి స్టార్ట్ అయినాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని అవర్స్ పట్టింది? మళ్ళీ ఎన్ని గంటలకు రీచ్ అయ్యండు? 1 PM. సో 7 AM to 1 PM అంటే మొత్తం ఎన్ని అవర్స్? అది 6 అవర్స్. హౌ మెనీ అవర్స్? 6 అవర్స్. జాగ్రత్త చూడండి. 7 AM to 1 PM అంటే 6 అవర్స్. మరి 6 అవర్స్ మొత్తం ట్రావెల్ చేస్తున్నాడు అంటే లేదు, మధ్యలో ఒక 35 మినిట్స్ వాడు ఆగిపోయాడు. ఓకేనా. కాబట్టి వాడు తీసుకుంటున్న మొత్తం సమయం ఎంత అంటే 5 hours 25 minutes మాత్రమే. ఓకేనా రైట్. సో ఇక్కడ ఏం రాయాలంటే 5 hours 25 minutes టైం రాయాలి. కానీ ఇది మినిట్స్ లో ఉంది కాబట్టి దీన్ని అవర్స్ లో కన్వర్ట్ చేద్దాము. బై 60 చేస్తే అవర్స్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో 5 5s 5 12s. సో ఇప్పుడు దీని మనకు ఇట్లా వచ్చింది 5 5/12 అవర్స్. ఓకేనా. 12 5s 60, 60 + 5 65/12 అవర్స్. 65/12. ఓకేనా రైట్. ఇక్కడ మనం ఇది 2 5ల 2 6ల రైట్. 65 5లు ఎంత? 325/66. ఓకేనా రైట్. సో 66 66 5లు అయితే 330 అవుతుంది. 66 4 4 24 4 అంటే 240 + 24. ఓకేనా 264. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 4 times పోతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 61 మిగులుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 461/66 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకేనా రైట్. ఆప్షన్ ఏ. చాలా చాలా సింపుల్. ఒక ప్లేస్ నుంచి 7 AM కి స్టార్ట్ అయ్యిండు. ఓకేనా. వేరే ప్లేస్ కి రీచ్ అయ్యిండు. అంటే మధ్యలో సైకిల్ అనేది పాడైంది, మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. సో ఇక్కడ మొత్తం ఈ కాన్సెప్ట్ అనేది క్వశ్చన్ వాడు ఇవ్వడం వేరే ఇచ్చాడు తప్ప దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి కాన్సెప్టే. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాడు, మళ్ళీ ఆ ప్లేస్ నుంచి రివర్స్ లో వచ్చాడు. సో మొత్తం ఇంత డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కాన్సెప్ట్ అక్కడ మనకి ఏం అవసరం అనేది ఇది కాన్సెప్ట్ అనమాట. క్లియర్ కదా రైట్. దట్ ఈస్ ద పాయింట్.